8 ఎకరాలకి వేసారు. 8 ఎకరాలకి వేసారు. సో ఇదండి ఇక్కడ చర్ల దగ్గర ఏ ఊరిది? గుమ్మగూడెం అండి. గుమ్ముగూడెం అనే విలేజ్ రైతు అయితే కనుక మనకి ఇచ్చిన ఫీడ్బ్యాక్ హ్యారర్ కానీ జీనస్ ప్రో ఎక్సెల్ ప్లస్ కానీ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో నేను చెప్పిన మందులు ఇంకేమైనా చేశారా? అంటే మా మార్కెట్లో మేము ట్రై చేస్తున్నాం. అది మనకి సత్యం గారు చెప్పేసరికి తెప్పించారండి. మాకు అందుబాటులో లేవు ముఖ్యంగా. ఓకే ఓకే. ఉంటే ఖచ్చితంగా మన ప్రోడక్ట్ అన్ని కూడా కొడతారు. ఇక్కడ చర్లలో ఎక్కడ తీసుకున్నారండి మీరు? ఫెర్టిలైజర్ సత్యం గారు సత్యం ఫెర్టిలైజర్, అది ఫెర్టిలైజర్. ఓకే, అక్కడ దొరికిందండి. అక్కడ దొరుకుతున్నాయండి. ఇది హ్యారియర్, జీనస్ ప్రో ఎక్సెల్ ప్లస్. ముందు హ్యారియర్ తీసుకున్నామండి. తర్వాత ఆయనకి చెప్పాము ఇట్లా జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ ఉంటాయి, అవి కూడా తెప్పించని చెప్పాము. ఆయన తెప్పించి ఫోన్ చేశారు, వెంటనే తీసుకొని స్ప్రే చేసామండి. ఓకే, హ్యాపీ అండి. హ్యాపీ అండి. ఆ రేటుకి కొట్టినందుకు మీకు ఎంత సాటిస్ఫై అయింది అంటారు? సాటిస్ఫై అయిందండి. 100% సాటిస్ఫై. పెట్టిన డబ్బులకి అసలు ఏమీ ఇబ్బంది లేదండి. ఓకే, 100% పెట్టొచ్చు అంతే. ఓకే, కొన్ని మందులు కొట్టినా మనం రిజల్ట్ కోసం వెయిట్ చేసినా మనం ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్ రావట్లేదు. ఈ మందుల్లో మటుకు మనం పెట్టిన దాంట్లో పైసా కూడా వేస్ట్ అవ్వదండి, కొట్టచ్చు. అందుకే మేము దాన్ని మీరు చెప్పిన గరుడా 360 కోసం కూడా అడుగుతున్నారు, వెయిట్ చేస్తున్నాం వాస్తవంగా చెప్పాలంటే. అదే బ్లాక్ డ్రిప్స్ వచ్చినప్పుడు మనకి బాగా ఉపయోగపడుద్దండి. సో ఆ టయానికి తెప్పిస్తారులేండి వీళ్ళైనా. సో అడగండి, మీరు రైతులు అడిగితే తెప్పించండి, ఏమీ ఉండదు. ముందు హ్యారియర్ నేను బయట ట్రై చేశాను. హ్యారియర్ బయట ట్రై చేశాను మామూలుగా 5-6 చోట్ల చూసా కానీ దొరకలేదు మన దగ్గర. సరే మీకు మెసేజ్ పెడదాం అనుకున్నా, ఒకవేళ ఎక్కడన్నా అందుబాటులో లేకపోతే మీరు పెట్టమని చెప్పారు. ఓకే ఓకే. ఈ లోపు వేరే షాప్కి వెళ్తే చూపించాడు, ఇది ఇలా తెప్పించాను కొత్తగా బలేవాడివి, నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా లేదు దీనికోసం అని పట్టుకొచ్చేసి ఆ రోజు. ఓకే ఓకే ఓకే. తర్వాత ఆ రోజే చెప్పా ఇలా ఉంటాయి జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ అంటే తెప్పించాడు, వాడాము, రిజల్ట్ ఎక్సలెంట్ ఉంది. ఎక్సలెంట్, థ్యాంక్ యూ అండి. మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తూ ఉండాలి మీరు రెగ్యులర్గా. తప్పకుండా అండి, ఎందుకంటే మిర్చి సాగు అనేది చాలా కష్టం, వడదుడుకుల్లో ఉందండి. రైతులు కొంత అవగాహన లేక కొంత ఏవి పడితే అవి కొట్టి పెట్టుబడి భారం పెంచుకొని చాలా మంది అప్పుల పాలయ్యి సాగును వదిలేసిన రైతులు చాలా మంది ఉన్నారు. అవును, అట్లాంటి పరిస్థితుల్లో మాకు కొద్దిగా గైడెన్స్ ఉందనుకోండి, మీలాంటి వాళ్ళు కొద్దిగా కరెక్ట్ రూట్ లో వెళ్తాం, పెట్టుబడులు కాస్త తగ్గించుకుంటాం, 4 కాయలు కాపించుకోగలుగుతాం. అందుకని తెలుస్తుంది మనకి ఏది కొట్టాలి, ఈ ప్రాబ్లం ఉంటే అని తెలుస్తుంది రైతుకి. సరే కొంత అవగాహన ఉంటది, అటా చేసినా ఇవాళ మారుతున్న కాలమానం ప్రకారం మారుతున్న మందులు కొత్త కంపెనీలు వస్తున్నాయి, కొత్త కాంబినేషన్స్ వస్తున్నాయి. రైతుకి ఎటు వెళ్ళాలో కూడా అంత కరెక్ట్ గా అర్థం కావట్లేదు, తెలియట్లేదు, కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. మీ కరెక్ట్ రూట్ చూపిస్తున్నారని మాకు అనిపించి మేము ఫాలో అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైతుకి ఇలా మీరు సపోర్ట్ చేయాలి, నేను అనుకోవటం అయితే. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్.